రీటెండర్లు పిలిచినప్పటికీ గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టుకోకుండా కర్నూలు జిల్లా రైతాంగాన్ని ప్రజలను అన్యాయం చేసింది అధ్యక్ష. ముఖ్యంగా వేలాది మంది కర్నూలు పశ్చిమ ప్రాంతంలో మంత్రి గారు సభ్యులు వాళ్ళ పోడిన దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ నవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనిత గారిని కాకుండా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో. ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు కూర్చోండి. ఎల్వైపీ గారు కూర్చోబెట్టండి. ఇప్పుడు ప్రశ్నల సమయం చర్చ జరుగుతుంది, చర్చలో పాల్గొమనండి. మీరు వేరే ఫార్మెట్లో రండి. ఎల్వైపీ గారు మారుతున్నారు. కూర్చోండి, దయచేసి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. మీరు మాట్లాడతారా? చైర్మన్ గారు చాలా అత్యవసరమైనది. రాష్ట్రంలో వచ్చి ఎంతోమంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేనిమని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీదే కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి. యనమల గారు శ్రీకాంత్ రామకృష్ణుడు గారు మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో రండి. రామకృష్ణుడు గారు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష. అంటే వాయిదా ఇచ్చిన తర్వాత చైర్మన్ గారి ఇష్టం, అది డిజాల్వ్ చేశారు. మీరు డిజాల్వ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఇలాగ వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి, అభ్యంతరం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఎవరు ఏ విధంగా చేశారు